హాయ్ అండి. ఈరోజు మనం క్రోషెట్ సన్‌ఫ్లవర్ బ్యాగ్ చామ్‌ని చేసుకుందాం. నేనిక్కడ కాటన్ యార్న్‌ని యూజ్ చేస్తున్నా. ఇది 2 ప్లే కాటన్ యార్న్ అండ్ 2.5 హుక్‌ని యూజ్ చేస్తున్నా. అండ్ పెయిర్ ఆఫ్ సిజర్స్. ముందుగా మనం ప్యాటర్న్‌ని చూసుకొని ఫస్ట్ బ్రౌన్ యార్న్‌ని తీసుకొని ఒక మ్యాజిక్ రింగ్‌లా చేసుకోండి. ఇప్పుడు ఈ మ్యాజిక్ రింగ్‌లో మనం 6 సింగిల్ క్రోషెట్స్‌ని చేసుకోవాలి. 1 2 3 4 5 6 సో, ఇప్పుడు మనకి 6 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ థ్రెడ్‌ని పుల్ చేస్తే మన మ్యాజిక్ రింగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ క్రోషెట్‌లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. సో, మన ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది. ఇప్పుడు చైన్ 1 చేసి సెకండ్ రౌండ్‌ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 6 సింగిల్ క్రోషెట్ ఇంక్రీజెస్ చేయాలి. అంటే 2 సింగిల్ క్రోషెట్స్ అండ్ 1 సింగిల్ క్రోషెట్. 1 2 సో, ఈ 2 సింగిల్ క్రోషెట్స్ ఒకటే స్టిచ్‌లోకి రావాలి. అలా 6 టైమ్స్ చేయాలి. ఈ రో ఎండ్‌కి మనకి 12 సింగిల్ క్రోషెట్స్ ఒస్తాయి. సో, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ క్రోషెట్‌లో స్లిప్ స్టిచ్ చేసుకోండి. మళ్ళీ చైన్ 1 చేసి థర్డ్ రౌండ్‌ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక సింగిల్ క్రోషెట్ అండ్ 1 ఇంక్రీజ్. ఇలా 6 టైమ్స్ కంప్లీట్ చేయాలి. ఈ రో కంప్లీట్ అవ్వడానికి. సింగిల్ క్రోషెట్ ఇంక్రీజ్. ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసి రౌండ్‌ని కంప్లీట్ చేద్దాం. సో, ఫోర్త్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు చైన్ 1 చేసి, ఇప్పుడు ఈ రౌండ్‌లో ఓన్లీ మనం బ్యాక్ లూప్‌లో వర్క్ చేయాలి. సో, ఈ 2 లూప్స్‌లో ఓన్లీ బ్యాక్ లూప్‌లో మాత్రమే వర్క్ చేయాలి. ఈ రౌండ్‌లో సింగిల్ క్రోషే ఇంక్రీజ్ కనిపిస్తుందా మీకు? ఓన్లీ బ్యాక్ లూప్. సింగిల్ క్రోషే. సో, ఈ ప్యాటర్న్‌ని 6 టైమ్స్ కంప్లీట్ చేయాలి. సింగిల్ క్రోషే ఇంక్రీజ్ సింగిల్ క్రోషే. ఇలా 6 టైమ్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసేసి చైన్ 1 చేసి ఈ యార్న్‌ని కట్ చేసుకోవాలి.
సేమ్ ఇలానే గ్రీన్ యాన్‌తో 3 రౌండ్స్ కంప్లీట్ చేయాలి. సో, 1, 2, 3 రౌండ్స్ సేమ్ ఇదే ప్యాటర్న్‌లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రీన్ యాన్‌తో సేమ్ 3 రౌండ్స్‌ని కంప్లీట్ చేసాం. బ్రౌన్ యాన్‌తో ఎలా చేసామో 3 రౌండ్స్‌ని అలా చేసుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ రౌండ్ మనం బ్రౌన్ యాన్‌తో మనం ఓన్లీ బ్యాక్ లూప్‌లో వర్క్ చేసాం. కానీ ఇందులో మనం 2 లూప్స్‌లో సేమ్ ప్యాటర్న్‌ని 2 లూప్స్‌తో చేస్తాం. కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్ 2 లూప్స్‌తో మనం వర్క్ చేయాలి. సో, సింగిల్ క్రోషే, ఇంక్రీజ్ అండ్ సింగిల్ క్రోషే. ఇలా 6 టైమ్స్ చేసుకోవాలి. సింగిల్ క్రోషే, ఇంక్రీజ్, సింగిల్ క్రోషే. ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ చేసి ఈ రౌండ్‌ని కంప్లీట్ చేసుకోవాలి. చైన్ 1 చేసి కట్ చేసుకోండి. సో, ఇప్పుడు 2 సర్కిల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం యెల్లో యాన్‌తో పెటల్స్‌ని చేసుకుందాం. ఇప్పుడు మనం ఫోర్త్ రౌండ్ ఓన్లీ ఫ్రంట్ లూప్స్‌లో వర్క్ చేద్దాం. హుక్‌ని ఫ్రంట్ లూప్‌లో ఇన్సర్ట్ చేసి యాన్‌ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు చైన్ 1 చేసుకున్నాక మనం 1 హాఫ్ డబుల్ క్రోషే, అండ్ 1 డబుల్ క్రోషే. సో, ఇప్పుడు చైన్ 2 చేయాలి. చైన్ 2 చేసుకున్నాక ఇక్కడ 2 లూప్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 లూప్స్‌లోకి ఇలా హుక్‌ని ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. దీన్నే పికాట్ స్టిచ్ అంటారు. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ లూప్‌లోకి డబుల్ క్రోషే, అండ్ 1 హాఫ్ డబుల్ క్రోషే. సో, ఇప్పుడు చైన్ 1 చేసి నెక్స్ట్ స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం 9 టైమ్స్ చేయాలి. అంటే 9 పెటల్స్ వస్తాయి మనకి ఈ రౌండ్‌లో. సో, ఇప్పుడు చైన్ 1, హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే, చైన్ 2, పికాట్ స్టిచ్, నెక్స్ట్ స్టిచ్‌లోకి డబుల్ క్రోషే, మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే, చైన్ 1 అండ్ స్లిప్ స్టిచ్. ఇలా 9 టైమ్స్ కంప్లీట్ చేసి ఈ రౌండ్‌ని కంప్లీట్ చేసుకుందాం. సో, మన 9 పెటల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో, ఇప్పుడు చైన్ 1 చేసి ఫస్ట్ పెటల్ లూప్‌లోకి స్లిప్ స్టిచ్ చేసుకుందాం. మళ్ళీ చైన్ 1 చేసి యాన్ని కట్ చేసుకుందాం.
సో, మన ఫస్ట్ రౌండ్ ఆఫ్ పెటల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ ఈ లూప్‌లో మనం వర్క్ చేయాలి. సో, ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న గ్రీన్‌ది బ్యాక్ సైడ్ పెట్టి, ఇలా ఇప్పుడు ఈ 2 బ్రౌన్ అండ్ గ్రీన్ ఈ రెండిటితో మనం పెటల్స్‌ని చేయాలి. ఈ రౌండ్‌లో మనకి టోటల్ 12 పెటల్స్ ఒస్తాయి. సేమ్ ఈ రౌండ్‌లో మనం ఏ ప్యాటర్న్ యూజ్ చేసామో అదే ప్యాటర్న్ ఇక్కడ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ 9 పెటల్స్ వచ్చాయి మనకి. ఇక్కడ 12 పెటల్స్ ఒస్తాయి మనకి. సో, ఇక్కడ 2 లూప్స్‌తోని వర్క్ చేయాలి మనం. సో, హుక్‌ని ఇన్సర్ట్ చేసుకొని చైన్ 1 చేసుకొని 1 హాఫ్ డబుల్ క్రోషే అండ్ 1 డబుల్ క్రోషే చైన్ 2 picot stitch మళ్ళీ 1 డబుల్ క్రోషే వన్ హాఫ్ డబుల్ క్రోషే చైన్ 1 నెక్స్ట్ స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. సో, ఇలా మనం 12 టైమ్స్ చేసుకోవాలి. సో, ప్రెజెంట్ మనం ఇది 10 టైమ్స్‌ని చేసుకొని మళ్ళీ చూద్దాం. సో, ఇప్పుడు మనం లాస్ట్ రౌండ్‌లో 10 పెటల్స్‌ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్రౌన్‌కి, గ్రీన్‌కి మధ్యలో ఇక్కడ ఫిల్లింగ్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం మిగిలిన 2 పెటల్స్‌ని కంప్లీట్ చేసుకుందాం. సో, మన 12 పెటల్స్ కంప్లీట్ అయ్యాయి. సో, ఫస్ట్ లూప్ దానిలో స్లిప్ స్టిచ్ చేసి చైన్ 1 చేసుకొని యార్న్‌ని కట్ చేసేయండి. సో, ఇప్పుడు మనం దీనికి గ్రీన్ యార్న్‌తో ఇలా హ్యాంగింగ్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ యార్న్‌ని స్లిప్ నాట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఇన్సర్ట్ చేసుకొని 40 చైన్స్ చేయాలి. నేను నా మెజర్‌మెంట్ బట్టి 40 చైన్స్ చేస్తున్నాను. సో, మీకెంత లెంత్ కావాలో ఆ లెంత్ బట్టి చైన్‌ని ఇంక్రీజ్ గాని, డిక్రీజ్ గాని చేసుకోండి. సో, నేను టోటల్ 40 చైన్స్ చేస్తాను. సో, ఇప్పుడు నేను 40 చైన్స్‌ని కంప్లీట్ చేసుకున్నా. మళ్ళీ అక్కడే
హుక్‌ని ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ చేసి చైన్ 1 చేసి యాన్ని కట్ చేసుకోండి. సో, ఇప్పుడు బ్యాక్‌కి మనకున్న లూప్స్‌ని టై చేసుకొని ఈ హుక్‌తో ఈ ఫ్లవర్‌లోకి లాగండి. సో, ఇలా చేస్తే ఈ థ్రెడ్స్ అనేవి మీకు బయటకి ఉండవు. లోపలికి వెళ్ళిపోద్ది. ఒక నీట్ క్లీన్ ఫినిష్ అన్నది వస్తుంది. సో, ఫినిష్ అయిపోయాక ఇది కంప్లీట్ లుక్. ఇప్పుడు మనం దీనికి ఒక లీఫ్‌ని తయారు చేసుకుందాం. మళ్ళీ గ్రీన్ యాన్‌తో స్లిప్ నాట్ చేసుకోండి. ఇప్పుడు చైన్ 7 చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. సో, ఇప్పుడు హుక్ నుండున్న ఫస్ట్ చైన్‌ని వదిలేసి సెకండ్ చైన్‌లోకి హుక్‌ని ఇన్సర్ట్ చేసి 1 సింగిల్ క్రోషెట్ చేసుకోండి. నెక్స్ట్ స్టిచ్‌లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ స్టిచ్‌లో డబుల్ క్రోషెట్, మళ్ళీ ఇంకో డబుల్ క్రోషెట్, నెక్స్ట్ స్టిచ్‌లో సో, 2 స్టిచెస్‌లో 2 డబుల్ క్రోషెట్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్‌లో హాఫ్ డబుల్ క్రోషెట్. సో, ఈ ఫైనల్ స్టిచ్‌లో మనం 3 సింగిల్ క్రోషెట్స్ చేసుకోవాలి. ఈ ఫైనల్ స్టిచ్‌లో 2 సింగిల్ క్రోషెట్స్ చేసుకున్నాక చైన్ 1 చేసి సో, పికాట్ స్టిచ్‌ని చేయాలి. సో, ఈ 2లోకి హుక్‌ని పెట్టి స్లిప్ స్టిచ్ చేసి మళ్ళీ 1 మోర్ సింగిల్ క్రోషెట్. ఓకే. సో, ఇప్పుడు మనం చైన్‌కి అదర్ సైడ్ వర్క్ చేయాలి. సో, ఇప్పుడు 1 హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ 2 స్టిచెస్‌లో 2 డబుల్ క్రోషెట్స్. 1 and 2. Then 1 more half double crochet, ఒక సింగిల్ క్రోషెట్ అండ్ ఫైనల్ స్టిచ్‌లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. చైన్ 1 చేసి యాన్ని కట్ చేసుకోండి. సో, ఇప్పటికి మనకొక లీఫ్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు మనం ఈ సన్‌ఫ్లవర్‌కి ఈ లీఫ్‌ని ఇలా అటాచ్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం ఆ లీఫ్‌ని ఈ గ్లూతో అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ దీనికున్న ఎక్సెస్ యాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి గ్లూ అప్లై చేసి
సన్‌ఫ్లవర్ బ్యాక్ సైడ్‌కి ఇలా అటాచ్ చేసుకుందాం. సో, ఇప్పుడు మన క్రోషెట్ సన్‌ఫ్లవర్ బ్యాక్ చామ్ అనేది రెడీ అయింది. సో, హియర్ ఈస్ ద ఫైనల్ లుక్.